డ్రగ్ సంబంధించి మెడిసిన్స్ మీద ఉన్నప్పుడు మనం ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలి అనే ప్రాసెస్ మీద మనం చెప్పుకుంటూ వచ్చాం. ఇదే ప్రాసెస్లో ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది ఇక్కడ. ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఒక డ్రగ్ నుంచి మనం వాడుతున్న టాబ్లెట్ నుంచి సైడ్ ఎఫెక్ట్స్ రావటం అనేది ఒక ఫినామినా అయితే ఇక్కడ ఇచ్చిన మెడిసిన్ మూలాన ఉన్న డిసీజ్ స్పీడప్ అవటం అనేది ఒక ఫినామినా ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నువ్వు ఒక ఫీవర్కి మెడిసిన్ ఇచ్చావు, ఫీవర్ వచ్చింది, ఫీవర్కి మెడిసిన్ ఇచ్చావు. అది వెళ్ళి ఏం చేయాలి? థర్మో రెగ్యులేటరీ సెంటర్ మీద యాక్ట్ చేసి ఫీవర్ని తగ్గించాలి. మంచిదే, దాని టార్గెట్ అది కాబట్టి అక్కడికి వెళ్ళింది, అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తుంది. అది సహజం, అది కరెక్ట్ కూడా. ఇది థర్మో రెగ్యులేటరీ సెంటర్ దగ్గరికి వెళ్ళి వర్క్ చేయటమే కాకుండా లివర్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి లివర్ ని డ్యామేజ్ చేస్తుంది. ఇది డ్రగ్ సైడ్ ఎఫెక్ట్. ఇది ఒరిజినల్ డిసీజ్ కాదు. కిడ్నీస్ త్రూ పాస్ అవుతుంది కాబట్టి కిడ్నీస్ డ్యామేజ్ చేస్తుంది. ఇది కూడా ఆర్టిఫిషియల్ డిసీజే. ఇది ఒరిజినల్ మయాస్మేటిక్ డిసీజ్ కాదు. శరీరంలో సహజంగా వచ్చిన డిసీజ్ కాదు. ఇక్కడ సహజంగా వచ్చిన డిసీజ్ ఏంటి? ఫీవర్ మాత్రమే. ఆ ఫీవర్ కి అసోసియేట్ అయ్యింది చిల్స్ కావచ్చు, హెడేక్ కావచ్చు, వామిటింగ్స్ కావచ్చు, గ్యాస్ట్రో ఎంట్రైటిస్ కావచ్చు, మిగతా ఎన్ని డిసీజ్ కి సంబంధించిన లక్షణాలు. మెడిసిన్ నుంచి వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ లివర్ టాక్సిసిటీ కావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ కావచ్చు, లేదా స్ప్లీన్ కావచ్చు, లేకపోతే అదే ఇంటెస్టైన్స్ లో ఆ టాబ్లెట్ రన్ అవటం మూలాన పుట్టిన అల్సర్స్ కావచ్చు, ఇరిటేషన్ కావచ్చు, ఇన్ఫ్లమేషన్ కావచ్చు. ఓకే, ఇవి డ్రగ్ టాక్సిసిటీ సిమ్టమ్స్. ఈ సిమ్టమ్స్ అన్నిటినీ సపరేట్ గానే ట్రీట్ చేసుకోవాలి. అవసరమైతే ఆ టాబ్లెట్ మానేపించాలి, లేదు మానేపించని పరిస్థితుల్లో దాన్ని బ్యాలెన్స్ చేయగలిగిన, దాన్ని యాంటీడోట్ చేయగలిగిన మెడికేషన్ మనం వేయాల్సి వస్తూ ఉంటుంది. అంతేగాని వీటిని తీసుకొని వెళ్ళి ఆ ఫీవర్ సిమ్టమ్స్ కి యాడ్ చేసుకొని మెడిసిన్ బయటికి తీద్దామని అంటే కుదిరే పని కాదు. అది కరెక్ట్ కాదు. అంటే ఫీవరు సిమ్టమ్స్, చిల్స్, థాట్స్ అన్ని తీసుకుంటావు కదా, దాని కిందనే లివర్ ఫెయిల్యూరు, కిడ్నీ ఫెయిల్యూరు, దానికి సంబంధించిన రూబ్రిక్స్ తీసుకొని క్రియాటినిన్ పెరిగింది, యూరియా పెరిగింది, ఇడిమా వచ్చింది, ఫేస్ స్వెల్లింగ్ వచ్చింది, ఇవి కూడా యాడ్ చేసేవన్నా అనుకో, వచ్చే రెమెడీ కరెక్ట్ రెమెడీ కాదు. నువ్వు రెండింటిని మిక్స్ చేసేసావు. డ్రగ్ టాక్సిక్ సిమ్టమ్స్ అని మిక్స్ చేసి దాన్ని తీసుకొని వచ్చి ఒరిజినల్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్ప్రెషన్ కి మిక్స్ చేసావు. అలా చేయకూడదు. నువ్వు చేయవలసింది ఏంటంటే లివర్ సిమ్టమ్స్ ని, ఆ డ్రగ్ టాక్సిక్ సిమ్టమ్స్ ని ఏదైతే ఉందో వాటినన్నిటిని పక్కన రాసుకుంటే దానికి సంబంధించిన యాంటీడోట్ వేసుకోవాలి, లేదా డ్రగ్ ని స్టాప్ చేయాలి. యాంటీడోట్ అంటున్నాను నేను, రెమెడీ అనట్లా. కానీ ఇక్కడ కూడా రెమెడీ ఇవ్వాల్సిన సందర్భం వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఈ టాక్సిక్ సిమ్టమ్స్ లోకల్ గా ఉన్నాయి కాబట్టి, ఆ లోకల్ సిమ్టమ్స్ కాబట్టి నేను యాంటీడోట్ అని అన్నాను. అది ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ లో ఒక పార్ట్ అయిపోయి కాన్స్టిట్యూషన్ ని ఎఫెక్ట్ చేయటం మొదలు పెడుతుందో, అంటే అప్పటి వరకు మామూలుగా ఉండే మనిషి ఈ మెడికేషన్ వేయిగా సెన్సిబుల్ గా మారిపోయింది. కాన్స్టిట్యూషనే సెన్సిబుల్ గా మారిపోయింది. కొత్త రకమైన కాన్స్టిట్యూషనే ఆల్ ఓవర్ ద బాడీ ఫార్మ్ అయింది. అంటే ఇది లాంగ్ టైమ్ డ్రగ్ అబ్యూజ్ లో తెలిసేది మనకి. ఇక్కడ ఆర్గాన్ ఫెయిల్యూర్ ని దాటిపోయి, అంటే లోకలైజేషన్ ని దాటిపోయి కాన్స్టిట్యూషనల్ గానే అతని మైండ్ సిమ్టమ్స్ మారిపోతాయి, నేచర్ మారిపోతుంది, ఎపటైట్ మారిపోతుంది, ఆల్ జనరల్స్ విల్ బి ఎఫెక్టెడ్. స్వెట్టింగ్ మారిపోతుంది, థర్మల్స్ మారిపోతాయి, అన్ని మారిపోతాయి.
బికాస్ ఆఫ్ డ్రగ్ మారిపోయి, నువ్వు ఒకవేళ డ్రగ్ను మానేసిన సందర్భంలో కూడా ఆ మనిషి అలాగనే ప్రవర్తించడం మొదలుపెట్టినప్పుడు నువ్వు కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ అప్పుడు ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పటి వరకు ఈ డ్రగ్ రిలేటెడ్ లివర్ టాక్సిసిటీ, లేదా స్ప్లీన్ టాక్సిక్, లేదా కిడ్నీ ఫెయిల్యూర్, ఈ సిమ్టమ్స్ ని వీటితోటి కలపటానికి వీలు లేదు. మళ్ళీ ఇక్కడ ఇంకొక విషయం వస్తుంది. గ్యాస్ట్రైటిస్ తోటి వచ్చాడు మనిషి, గ్యాస్ట్రైటిస్ తోటి లోపల పెప్టిక్ అల్సర్స్ ఉన్నాయి, హెలికోబాక్టర్ పైలోరీ ఎక్కువగా ఉంది, పెప్టిక్ అల్సర్స్ ఫార్మ్ అయ్యాయని చెప్పుకుంటూ వచ్చారు. లేదా ఒక టైఫాయిడ్ ఫీవర్ తోటే లోపల పేర్స్ ప్యాచెస్ ఏర్పడతాయి కదా, అల్సర్స్ స్టమక్ లోపల. ఆ పేర్స్ ప్యాచెస్ ఉన్నాయి, టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది, నువ్వేదో మెడిసిన్స్ వేస్తున్నావు. ఇప్పుడు నువ్వు అలోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేసావు అని అనుకోండి, అలోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేసావు. ఈ పేయర్స్ ప్యాచెస్ ఆల్రెడీ న్యాచురల్ డిసీజ్ రిజల్ట్స్ అవి. ఈ పేయర్స్ ప్యాచెస్ అనేవి న్యాచురల్ డిసీజ్ రిజల్ట్స్, టైఫాయిడ్ అనే ఫీవర్ కి సంబంధించిన రిజల్ట్స్. ఇప్పుడు నువ్వు మెడికేషన్ వేసావు, ఒక యాంటీబయాటిక్ వేసావు, ఆ పేయర్స్ ప్యాచెస్ కాస్త ఇంకాస్త పెద్దవయ్యాయి, దాంట్లో నుంచి బ్లీడింగ్ రావటం మొదలుపెట్టింది, అంటే ఆల్రెడీ ఉన్న న్యాచురల్ డిసీజ్ ని నువ్వు ఒక మెడికేషన్ వేసి దాన్ని ఇంకా ఉధృతం అయ్యేటట్లు చేసావు. ఇది ఒక డిఫరెంట్ కండిషన్. ఆల్రెడీ ఉండే న్యాచురల్ డిసీజ్ ని రెచ్చగొడుతున్నావు, ఇంకా వరస్ట్ అయ్యేటట్లు చేస్తున్నావు. దిస్ ఈజ్ కాల్డ్ యాక్సెసరీ మాయాజం అని అంటారు హోమియోపతిలో. అంటే ఇది ఇక్కడ ఎందుకు చెప్పాను అని అంటే, మనం మెడిసిన్స్ తోటే డీల్ చేసే ఆ టాపిక్ ను మాట్లాడుకుంటున్నాం కాబట్టి, అలోపతిక్ మెడిసిన్స్, దిస్ ఈజ్ డిఫరెంట్. మళ్ళీ ఇది ఆల్రెడీ ఉన్న న్యాచురల్ డిసీజ్ అని రెచ్చగొడుతూ ఉంది. ఇది వరకు నేను చెప్పిన లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్ అనేది అవి అసలు ఎప్పుడు లేవు, డిసీజులే లేవు, కొత్తగా మెడిసిన్ తీసుకుని వచ్చి క్రియేట్ చేసింది. ఇది వేరు, ఇది వేరు. దీన్ని సూడో క్రానిక్ డిసీజ్ అని అంటారు, ఫస్ట్ చెప్పిన దాన్ని. దీన్ని యాక్సెసరీ మాయాజం అని అంటారు. యాక్సెసరీ మాయాజం ఎప్పుడు ఏం చేస్తుంది అని అంటే, ఉన్న జబ్బుని, ఆల్రెడీ న్యాచురల్ గా వచ్చిన జబ్బుని రెచ్చగొట్టి ఇంకా ముందుకు వెళ్ళేటట్లు చేస్తూ ఉంటుంది. మనకి కొన్ని అలోపతిక్ మెడిసిన్స్ ఆ పని చేస్తూ ఉంటాయి. ఇది హ్యానిమన్ తన టైంలోనే కనుక్కున్నారు ఇది. ఆ తర్వాత మోడర్న్ ఇప్పుడు ఉండే మెడికేషన్స్ లో మనం ఏదైనా ఇటువంటి పరిస్థితిని గమనిస్తే, ఇది ఆ మెడిసిన్ మూలానే. పెప్టిక్ అల్సర్ తోటి వచ్చాడు, పెయిన్ కిల్లర్ వేస్తున్నారు, పెప్టిక్ అల్సర్ న్యాచురల్ గా వచ్చింది, పెయిన్ కిల్లర్ వేస్తున్నారు, ఇంకాస్త పెద్దదైంది అల్సర్, ఈసారి పర్ఫరేషన్ వచ్చే స్టేజ్కి వెళ్ళింది. ఎవరి కారణం? యాక్సెసరీ మాయాజం కారణం. దాన్ని ఎలా డీల్ చేయాలి అనేది రాబోయే టాపిక్స్ లో మనం చెప్పుకుంటాం. ఇక్కడ ఎందుకు చెప్పాను అనంటే, మనం అలోపతిక్ మెడికేషన్స్ మీద పేషెంట్ ఉన్నప్పుడు వచ్చే పరిస్థితుల గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇది. సో అలోపతిక్ మెడికేషన్స్ ఆ పెప్టిక్ అల్సర్స్ ని అలాగా ట్రిగ్గర్ చేస్తే అలోపతిక్ మెడిసిన్ మాత్రమే అయి ఉండాల్సిన పని లేదు. వాడు పెప్టిక్ అల్సర్ తోటి ఉన్నాడు, శుభ్రంగా ఆల్కహాల్ తాగాడు, ఆ పెప్టిక్ అల్సర్ కాస్త ఇంకాస్త పెద్దదవుతుంది. ఎందుకంటే అది యాసిడ్, ఆల్కహాల్ అనేది యాసిడ్, అల్సర్ ని ఇంకాస్త డ్యామేజ్ చేస్తుంది. ఏదైనా అవ్వచ్చు, నాట్ ఓన్లీ అలోపతిక్ మెడికేషన్, ఏదైనా అవ్వచ్చు. అల్సర్ ని పెద్దది చేసే ఏదైనా ఫోర్స్, దాన్ని యాక్సెసరీ మాయాజం అని అంటారు. అంటే ఉన్నదాన్ని ఇంకా యాక్సెస్ చేస్తూ ముందుకు తీసుకుని వెళ్తా ఉంటది అది. ఇట్ ఈస్ నాట్ న్యాచురల్. ఆ టైంలో మనం చేయవలసిన బిహేవియర్ డిఫరెంట్ గా ఉంటుంది, ట్రీట్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇవన్నీ మాయాజం ఏంటి, దాని టైప్స్ ఏంటి, ముందు మనం చెప్పుకుంటూ వెళ్దాం. కానీ ఇక్కడ మాత్రం
అలోపతిక్ మెడికేషన్ మీద ఒక పర్సన్ వచ్చినప్పుడు మనం ఎలా బిహేవ్ చేయాలి? ఇక్కడ ఇంకా మాయాజం రాలా. కేసే తీసుకోవట్లేదు నువ్వు. ఆ కేసు లోపల ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి ఇంకా. కేస్ టేకింగ్ నేను ఇంకా వెళ్ళలేదు. జనరలిటీస్ ఏంటి, ఫిజికల్ జనరల్స్ ఏంటి ఇంకా వెళ్ళలేదు. ముందే ఆ పేషెంట్ ముందు కూర్చున్నప్పుడు చెప్పే విషయాలు ఇవన్నీ. నేను మెడిసిన్స్ వాడుతున్నాను అని అన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలి అనేది మనం చెప్పుకుంటూ వచ్చాం. డ్రగ్ సిమ్టమ్స్ వేరు, న్యాచురల్ డిసీజ్ వేరు, ఆ న్యాచురల్ డిసీజ్ ను ప్రొవోక్ చేసే డిసీజులు వేరు. అంటే ఇక్కడ 3 రకాల సిమ్టమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. 3 రకాల డిసీజ్ కనిపిస్తూ ఉంటుంది. దీన్నే మనం కాంప్లికేటెడ్ మిక్స్డ్ కేసెస్ ఆఫ్ క్రానిక్ డిసీజెస్ అని అంటారు. కాంప్లికేటెడ్ అండ్ మిక్స్డ్ అన్ని మిక్స్ అయిపోయి ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ కాంప్లికేట్ అయి ఉంటాయి. ఇప్పటి రోజుల్లో మన ముందుకు వచ్చే డిసీజులు ఇవే. ప్యూర్ ఫామ్ లో ఉండే డిసీజులు రావటం చాలా తక్కువ. ఈ టైంలో మనం ఎలా బిహేవ్ చేస్తామననేదే మనం నేర్చుకుంటూ పోవాలి. సో మనం చెప్పుకున్నట్టు స్టెప్ వైజ్ గా చెప్పుకున్నాం. డ్రగ్ సిమ్టమ్స్ ని, న్యాచురల్ డిసీజ్ సిమ్టమ్స్ ని, ఇప్పుడు యాక్సిలరీ మాయాజం అనే చెప్పే సిమ్టమ్స్ అన్నిటిని సపరేట్ గా రాసుకోవాల్సింది. ఫస్ట్ డ్రగ్ సిమ్టమ్స్ అంతా క్లియర్ చేసుకోవాలి. ఒకవేళ డ్రగ్ ని ఆపిచ్చా ఆ బెడ్స్ ని, లేదా దాన్ని ప్యాలియేట్ చేయగలిగిన రెమెడీస్ ని ఆప్ చేసి తర్వాత న్యాచురల్ డిసీజ్ డీల్ చేసుకోవాలి. దాంతోపాటు యాక్సెసరీ మయాజం కు సంబంధించిన సిమ్టమ్స్ కూడా డీల్ చేసుకోవాలి. అది ఎలా డీల్ చేసుకోవాలి అనేది మనం చెప్దాం. కానీ ఉన్నట్టుండి అలోపతిక్ మెడిసిన్స్ ని ఆఫ్ చేయించడం లేదా అన్న విషయంలో కూడా మనం కన్క్లూజన్ తీసుకున్నాం. చాలా ట్యాపరింగ్ నిదానంగా చేయాలి. రావటంతో ఫాల్స్ ప్రామిస్లు చేయకూడదు. వాళ్ళకి మొత్తం మందులు మానేసేయండి అని అంటే పాపం అన్యాయం అయిపోతారు వాళ్ళు. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి, ఇది పద్ధతి, ఈ పద్ధతిలో మాత్రమే మనము ట్యాపర్ చేయగలము. అంతేగాని మన గడప తొక్కారు కాబట్టి అన్ని మెడిసిన్స్ అక్కడ పాడేసండి అని చెప్పటం ఎథికల్ గా కూడా మంచిది కాదు. 1 వీక్ లో మొత్తం మెడిసిన్స్ మాన్పించేస్తా అని అనేది ఎథికల్ గా మంచిది కాదు. దెబ్బతింటారు. ట్యాపర్ నిదానంగా ఒక్కొక్క మెడిసిన్ ని తీసేస్తూ రావాలి. సో దీని ఇలాగా మెడిసిన్స్ మాన్పించడంలో మనం కొన్ని పాయింట్లు చదువుకున్నాం. ఇక్కడ ఈ అలోపతిక్ అయోట్రోజెనిక్ డిసీజ్ ని ఎలా డీల్ చేయాలి అని అనేది వద్దాం. అంటే 3 కండిషన్స్ ఉన్నాయి కదా. ఈ 3 కండిషన్స్ ఉన్నాయి కదా. 1 టాక్సిసిటీ, 2 న్యాచురల్ డిసీజ్, 3 యాక్సెసరీ మయాజం అనేది ఇంకోటి చెప్పాను ఇప్పుడు. ఈ 3 కండిషన్స్ లో అలోపతిక్ మెడిసిన్స్ నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి ఏర్పడే అయాట్రోజెనిక్ డిసీజ్ దాన్ని ఎలా డీల్ చేయాలి అన్న విషయం ఈ టాపిక్ మనం చెప్పుకుందాం ఇప్పుడు. దీన్నే డ్రగ్ ఇండ్యూస్డ్ డిసీజ్ అని అంటాం. ఇది న్యాచురల్ డిసీజ్ కు సంబంధం లేదు. న్యాచురల్ డిసీజ్ అని అంటే ఏదైతే శరీరంలో సహజంగా ఉండే మాయాజం మీద డెవలప్ అయిందో, సోనా కావచ్చు, సైకోసిస్ కావచ్చు, సిఫిలిస్ కావచ్చు, దాని మీద రైజ్ అప్ అయిన డిసీజ్ నే న్యాచురల్ డిసీజ్ అని అంటాం. న్యాచురల్ డిసీజ్ కి మస్ట్ అండ్ షుడ్ గా మాయాజం ఉండి తీరాల్సిందే. కానీ డ్రగ్ ఇండ్యూస్డ్ డిసీజ్ కి మాయాజం ఉండదు. అదంతే. డైరెక్ట్ గా పారాసెటమాల్ వెళ్ళింది, దానికి ఉండే కెమికల్ టాక్సిక్ ఎఫెక్ట్స్ తోటి అక్కడ ఉండే టిష్యూస్ ని డ్యామేజ్ చేసేసింది. దానికి మాయాజం అవసరం లేదు. ఎందుకు మాయాజం అవసరం లేదు? మయాజం కంటే పవర్ఫుల్ టాక్సిక్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆ పారాసెటమాల్ లో ఉంది. మాయాజం కంటే పవర్ఫుల్ టాక్సిక్ అది. మాయాజం కంటే పవర్ఫుల్ అది. కాబట్టి మాయాజం అక్కడ చేయగలిగేది ఏమీ లేదు, దాన్ని ఎదుర్కోలేదు. ఎందుకంటే నువ్వు వేసిన మెడిసిన్ దానికంటే పవర్ఫుల్ అని అనేది అర్థం. సో అప్పుడు డ్రగ్ ఇండ్యూస్డ్ అయోట్రోజెనిక్ డిసీజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి.
డ్రగ్ ఇండ్యూస్డ్ ఐట్రోజెనిక్ డిసీజెస్ ఎలా స్టార్ట్ అవుతాయి, ఏ ఎన్ని రకాలుగా స్టార్ట్ అవుతుంది అన్నదానికి ఒకటి, లాంగ్ టర్మ్ అలోపతిక్ డ్రగ్ యూసేజ్ చేసే వాళ్ళలోనూ కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళలో కిడ్నీ ఎఫెక్ట్ అవ్వచ్చు, లివర్ ఎఫెక్ట్ అవ్వచ్చు, గ్యాస్ట్రిక్ డ్యామేజ్ జరగచ్చు, అలాగనే స్టెరాయిడ్స్ నుంచి ఎఫెక్ట్స్ ఉండొచ్చు. లోపల ఇమ్యూన్ డ్యామేజ్ జరిగి స్టెరాయిడ్స్ నుంచి వచ్చే ఎఫెక్ట్స్ కూడా ఐట్రోజెనిక్ డిసీజెస్. పేషెంట్ ప్రస్తుతం మనకు వచ్చిన న్యాచురల్ డిసీజ్ కంటే ఈ మెడిసిన్స్ డెవలప్ చేసిన డిసీజ్ నుంచి చాలా ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటాడు. మనం రీసెంట్ కేసు కూడా చెప్పాం, సోరియాసిస్ కేసు. సోరియాసిస్ మహా ఉంటే ఒంటి మీద దురదలు వస్తూ ఉంటాయి, పొక్కులు వస్తూ ఉంటాయి. కానీ మెడికేషన్ మూలాన కిడ్నీలు రెండు పోయింది. ఇప్పుడు దేంతో ఎక్కువ సఫర్ అవుతున్నాడు? కిడ్నీ ఫెయిల్యూర్ నుంచి ఎక్కువ సఫర్ అవుతూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? పేషెంట్ నౌ సఫర్స్ ఫ్రమ్ డ్రగ్స్ దాన్ ద ఒరిజినల్ డిసీజ్. అంటే ఇటువంటి ఐట్రోజెనిక్ డిసీజెస్ న్యాచురల్ డిసీజెస్, మయాజ్మాటిక్ డిసీజెస్ కంటే చాలా పవర్ఫుల్, చాలా ఎక్కువ బాధనిస్తాయి పేషెంట్ కి. అది మనం డిఫరెన్షియేట్ చేసి ఇది ఐట్రోజెనిక్ డిసీజ్, ఇది లేదా డ్రగ్ ఇండ్యూస్డ్ డిసీజ్, ఇది న్యాచురల్ డిసీజ్ అనే క్లారిఫికేషన్ మనకు రావాలి. ఇప్పుడు వచ్చే కేసెస్ అన్నీ అవే. హ్యానిమన్ గారు ఇటువంటి డిసీజెస్ ని డీల్ చేసేటప్పుడు ఎటువంటి ప్రోటోకాల్ ఇచ్చారు అనేది మనం చూద్దాం. ఈ ప్రోటోకాల్స్ ఎక్కడెక్కడ రాశారు వీళ్ళు, హ్యానిమన్ ఈ ప్రోటోకాల్స్ ఇటువంటి డిసీజ్ ని డీల్ చేసేటప్పుడు ఎక్కడ రాశారు అనంటే, ఒకటి ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్ లో రాశారు, రెండు క్రానిక్ డిసీజెస్ అనే టెక్స్ట్ బుక్ లోను రాశారు. ఫస్ట్ అది మనం తెలుసుకోవాలి, ఎక్కడెక్కడ నోట్ చేసి ఉంచారు మనం చెక్ చేసుకోవచ్చు వెళ్ళి. ఆర్గనాన్ లో ఏ విధంగా ఇచ్చారు దీన్ని? ఆర్గనాన్ లో ఆబ్స్టకిల్స్ టు క్యూర్ అనే హెడ్డింగ్ కింద ఈ ఆబ్స్టకిల్స్ లో ఐట్రోజెనిక్ డ్రగ్ ఇండ్యూస్డ్ డిసీజ్ ని ఇచ్చారు మనకి. ఏ ఎఫారిజమ్స్ లో ఇచ్చారు? థర్డ్, ఫిఫ్త్, 91 ఎఫారిజమ్స్ లో దీని గురించి ఎక్కువగా చెప్పడం జరిగింది. థర్డ్, 9, 91, ఫిఫ్త్ ఎఫారిజం లో చెప్పారు. ఏమని చెప్పారు అక్కడ? ఏమని ఏ సెంటెన్స్ తోటి చెప్పారు అంటే, ఇఫ్ ద ఫిజిషియన్ క్లియర్లీ పర్సీవ్స్ వాట్ ఈస్ టు బి క్యూర్డ్, he must remove the obstacles to cure. ఈ మాట వాడారు ఆయన. వాట్ ఈస్ టు బి క్యూర్డ్, ఫస్ట్ ఇక్కడ క్యూర్ అయ్యే డిసీజ్ ఏంటి, క్యూర్ చేయవలసింది ఏంటి, మనం క్యూర్ అయ్యేదేంటి అంటే మనకు చేసిన క్యూర్ అవ్వాలి కాదు, అవుతుందా? ఒకటి. రెండు, మనం క్యూర్ చేయవలసిన ఖచ్చితమైన విషయం ఏంటి? ఈ రెండు వేరు వేరు. మన మనసులో దీన్ని క్యూర్ చేయాలి అన్న ఉద్దేశం ఉన్న కొన్ని క్యూర్ కాని డిసీజులు ఉంటాయి, క్యూర్ కాని కండిషన్స్ ఉంటాయి. అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియాలి. క్యూర్ చేయవలసింది ఏంటి, మనం క్యూర్ కాకబడటానికి అక్కడ కనిపించే సిమ్టమ్స్ ఏంటి, ఇది ఫస్ట్ మన కేసులో గ్రహించాలి. ఇక్కడ డ్రగ్ ఇండ్యూస్డ్ డిసీజ్ లేదా ఐట్రోజెనిక్ డిసీజ్ అనేది ఒక ఆబ్స్టకిల్. ఇక్కడ ఆబ్స్టకిల్ మనం చాలా చెప్పుకున్నాం. ఆబ్స్టకిల్స్ లో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ చెప్పుకున్నాం, లైఫ్ స్టైల్ చెప్పుకున్నాం, స్లీప్ అన్ని చెప్పుకున్నాం. వాటిలో ఒకటి. అలాగనే క్రానిక్ డిసీజెస్ కూడా, క్రానిక్ మయాజమ్స్ కూడా ఒక ఆబ్స్టకిల్. మనం దాంట్లో డ్రగ్ ఇండ్యూస్డ్ దాన్నే ఇప్పుడు డీల్ చేస్తున్నాం. క్రానిక్ డిసీజ్ ని, క్రానిక్ మయాజం ని మనం లేటర్ క్లాసెస్ లో చెప్పుకుందాం. ఇవన్నీ ముందే మనం తేల్చుకోవాల్సిన విషయాలు. మన మయాజ్మాటిక్ స్టడీ చేయటానికి ముందే ఇవన్నీ తేలిపోవాలి, ఇదేంటి అదేంటి.
సో కంటిన్యూస్ గా అలోపతిక్ డ్రగ్స్ వేస్తూ ఉంటే ఈ ఆర్టిఫిషియల్ హైడ్రోజెనిక్ డిసీజ్ అనేది, డ్రగ్ ఇండ్యూస్డ్ డిసీజ్ అనేది ఇది మెయింటైన్ అవుతూనే ఉంటది. నువ్వు పారాసిటమాల్ వేసేంత వరకు ఈ లివర్ అనేది చెడిపోవటం కంటిన్యూ అవుతూనే ఉంటది. కిడ్నీ ఫెయిల్యూర్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటది. ఆ పెయిన్ కిల్లర్ మానేంత వరకు కిడ్నీ ఫెయిల్యూర్ కంటిన్యూ అవుతూనే ఉంటది, పోదు. సో కంటిన్యూస్ అలోపతిక్ డ్రగ్స్ ఇట్ మెయింటైన్స్ ఆర్టిఫిషియల్